హాయ్ అండి. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. నాకు తెలిసిన ఒక పర్సన్ పేరు మాత్రం మెన్షన్ చేయనండి. తను సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు అంటే ఒక అమ్మాయి బ్రేకప్ చెప్పిందని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాడండి. తను వాళ్ళ మమ్మీ హాస్పిటల్ తీసుకొని వెళ్ళింది. మామూలుగా చూడనీకని వెళ్ళామండి. వెళ్తే వాళ్ళ మమ్మీ చాలా ఏడుస్తుంది పక్క నుండి. తను ఏమంటుండు, ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు, అంతా నువ్వు అనుకున్నట్టే జరిగింది కదా అని చెప్పేసి అంటుండండి. మా ఫ్రెండ్ తన వాళ్ళ మమ్మీని పక్కన తీసుకొని వెళ్ళి ఏమైందంటే అసలు అని అడిగితే, వీడు లవ్ చేసే అమ్మాయి మంచిది కాదమ్మా, అందుకోసమని నేను తనను తిట్టాను, మా అబ్బాయితో మాట్లాడకని చెప్పేసి అలా తిట్టినందుకు మా వాడికి చెప్పి మీ అమ్మ తిట్టిందని చెప్పేసి బ్రేకప్ చెప్పిందంట అని చెప్పేసి అని అన్నారండి. ఎందుకు మరి అమ్మాయి మంచిది కాదని చెప్పేసి మీ అబ్బాయికి చెప్పొచ్చు కదా అని అంటే, తను చెప్తే ఇలానే ఏదైనా చేసుకుంటాడేమో అని చెప్పేసి నేనేం చెప్పట్లేదమ్మా, వీడు ఎంత చెప్పినా వింటలేదు అని చెప్పేసి అన్నాడు. అన్నాక మా ఫ్రెండ్ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావు ఇలా అని అడిగితే, ఆ అమ్మాయి చాలా మంచిది అని చెప్పేసి అని అంటుండు. సరే అమ్మాయి నెంబర్ ఒకసారి మాట్లాడదామని చెప్పేసి నెంబర్ తీసుకున్నారండి. మా ఫ్రెండ్ తనతో మాట్లాడింది. ఇట్లా అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడమ్మా, నీకోసం ఒకసారి హాస్పిటల్కి రా అని చెప్పేసానంటే, అసలు ఎవరు అతను నాకు తెలియదే అసలు అని చెప్పేసి అంటుందండి. లేదమ్మా ఒకసారి వచ్చి రా, లేదంటే నీ మీద పోలీస్ కేసు అవుతుంది అని చెప్పేసి అది అని మా ఫ్రెండ్ అని అన్నది. అంటే లాస్ట్కి ఆమె ఏమంటుంది, నేను చెప్పానా తనను సూసైడ్ చేసుకోమని చెప్పేసి, నేనేం చెప్పలే కదా, తనే నా ఎంట పడుతుండని నేను రిటర్న్ పెడతా కేసు అని చెప్పేసి అన్నని చెప్పేసిందండి. అనగానే చాలా కోపం వచ్చింది మా ఫ్రెండ్కి. ఈమెంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అని అన్నది. ఎందుకు అసలు ఇలాంటి వాళ్ళ కోసం ఇలా పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాదు. పాపం ఆ ఆంటీకి తినొక్కడే అండి అబ్బాయి, వాళ్ళ హస్బెండ్ కూడా లేదు. చిన్నప్పుడే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. పాపం ఎంతో కష్టపడి తనను పెంచింది కదా. ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారో నాకైతే అసలు అర్థమే కాదు. పాపం చాలా ఏడుస్తుంది వాళ్ళ మమ్మీ అయితే. తను ఏమంటుంది వాళ్ళ మమ్మీ, వీనికి ఏమన్నా అయితే నేను కూడా ఏదైనా ఒకటి చేసుకొని వస్తాను అమ్మా, నేను బతికేదే వీడి కోసం అన్నట్టు చాలా ఏడిసిందండి. ఒక్కసారి ఆలోచించాలి కదా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకునేటప్పుడు. మీరు వెళ్ళిపోతారండి, బాగానే వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ బాధపడేది ఎవరు, మీ మమ్మీ డాడీనే కదా. ఎందుకు ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తారో ఏమో అర్థమే కాదు. ఇంకోటి మీరు ఏమనుకుంటారంటే, చనిపోతే అమ్మాయి కూడా బాధపడుతుందేమో, నాతో పాటు వచ్చేస్తుందేమో అనుకుంటారు కదా. అంత సినిమా లేదు అక్కడ. ఏంటంటే మీరు చచ్చిపోతే అక్కడ బాధపడవాలి మీ మమ్మీ డాడీ తప్ప ఎవ్వరు బాధపడరు. తను ఎవరినో ఒకరిని వేసుకుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది పిల్ల పాపలతో, అంతే. వాళ్ళు మన లైఫ్లో లేకుండానే బాగుంటుంది అసలు. ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ డేంజర్.